వెల్కమ్ టు కోడ్ విత్ కౌశిక్ యూట్యూబ్ ఛానల్. వెబ్ డెవలప్మెంట్లో భాగంగా ట్యుటోరియల్ నెంబర్ 5కి వస్తే, ఈరోజు వీడియోలో మనం HTMLలోని హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. బిఫోర్ మనం హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసే ముందు, ప్రీవియస్ వీడియోలో మనం ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసాం. మీన్స్ క్లోజ్డ్ ట్యాగ్స్ అండ్ ఓపెన్ ట్యాగ్స్ గురించి. సో ఆ టాపిక్ అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నాం. బట్ ఎనీవన్ ఎవరికన్నా ఇంకా దాని మీద ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో జస్ట్ ఒక 2 or 3 minutes లో దాన్ని క్లారిఫై చేసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చూస్తే నేను ఒక ఇమేజ్ని చూపిస్తున్నాను. ఇట్ ఈజ్ ఏ HTML ట్యాగ్. ఇది ఒక ట్యాగ్ని డిఫరెంట్ పార్ట్స్గా చేస్తుంది. మీరు H1 ట్యాగ్ గురించి ఇప్పుడు దాకా వినలేదు, కానీ ఈరోజు వీడియోలో ఈ H1 H2 మొత్తం 6 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. వాటి గురించి నెక్స్ట్ ఒక 2 minutes తర్వాత చూద్దాం. సో HTMLలో ఒక టాక్ని ఎలా పార్ట్స్గా డివైడ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మీరు నా కర్సర్ మూవ్మెంట్ని బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ H1 ఇట్ ఈజ్ ఏ ట్యాగ్ నేమ్. సో మనం చూసే క్లోజింగ్ ట్యాగ్ ఆర్ ఓపెనింగ్ ట్యాగ్లో ఆ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఉండే ఆ నేమ్ ఇట్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ నేమ్. మీన్స్ ఈ నేమ్ని మనం పెట్టడం కాదు. ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేసేటప్పుడు డెవలపర్స్ పర్టికులర్ నేమ్ని డిఫైన్ చేస్తారు. సో అలా వస్తే ఈ H1 అనేది ఒక ప్రీ డిఫైన్డ్ వర్డ్. సో దాన్నే ట్యాగ్ నేమ్ అంటారు. అండ్ ఇట్ ఈజ్ ఏ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే ఇట్ డిఫైన్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ట్యాగ్. సో ఇది క్లాస్ ఐడి అనే టాపిక్స్, ఈ అడ్వాన్స్ టాపిక్స్ వాటి గురించి అవసరం. మీకు బేసిక్గా ఈ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో ఈ వీడియోలోనే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తా. అండ్ ఇక్కడ క్లాస్ అనేది యాట్రిబ్యూట్ నేమ్ అండ్ యాట్రిబ్యూట్ వాల్యూ ప్రైమరీ అంట. మీన్స్ ఇట్ ఈస్ ఏ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ అంటే వాల్యూ, క్లాస్ అనేది యాట్రిబ్యూట్ నేమ్. సో ప్రైమరీ అనేది దాని వాల్యూ. అండ్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ ఈజ్ ఏ కంటెంట్. ఇప్పుడు ఈ కంటెంట్ ఈ అట్రిబ్యూట్స్ వల్ల ఈ ట్యాగ్ ని యూజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఈ H1 ట్యాగ్ లో ఎగ్జాంపుల్ హెడ్డింగ్ అనే డేటా ఉంది. ఈ డేటాని ఈ అట్రిబ్యూట్ ని యూజ్ చేసి మనం మ్యానిపులేట్ చేయొచ్చు. మీన్స్ దీని సైజ్ పెంచొచ్చు, కలర్ చేంజ్ చేయొచ్చు, దీన్ని టాగల్ చేయొచ్చు. ఎలా అంటే అలా మన ఇష్టం. అండ్ ఈ కింద అట్రిబ్యూట్ కింద చూడండి, స్టార్టింగ్ ట్యాగ్. ఈ యాంగులర్ బ్రాకెట్ నుంచి ఈ యాంగులర్ బ్రాకెట్ వరకు ఉండే పార్ట్ మొత్తాన్ని స్టార్ట్ ట్యాగ్ ఆర్ స్టార్టింగ్ ట్యాగ్ అంటారు. అండ్ లాస్ట్ లో యాంగులర్ బ్రాకెట్ స్లాష్ ట్యాగ్ నేమ్ ఉండే దీన్ని ఎండింగ్ ట్యాగ్ అంటారు. ఇక్కడ ఈ మధ్యలో ఉన్న ఎగ్జాంపుల్ హెడ్డింగ్ ని మాత్రం ఎఫెక్టెడ్ కంటెంట్ ఆర్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. అండ్ ఫైనల్ గా చూస్తే ఈ మొత్తం ఈ ఎంటైర్ ని HTML element అంటారు. Means a HTML element is a combination of starting tag, affected contents or statements or end tag and also with attributes. ఒక definition. HTML element is the combination of attributes, start tag, affected content or statements and end tag. Simple definition for a HTML element or HTML tag. సో ఇక్కడతో నేను HTML ట్యాగ్స్ గురించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా పీపీటీలోకి వెళ్తే టాపిక్ నేమ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఇన్ HTML. మనం ఎప్పుడైనా ఒక వెబ్ పేజ్లో కానీ ఏదన్నా పేపర్లో కానీ రాస్తున్నప్పుడు హెడ్డింగ్స్ అని వాడుతూ ఉంటాం. సైడ్ హెడ్డింగ్స్ ఆర్ మెయిన్ హెడ్డింగ్స్ అని. అంటే రెగ్యులర్ కంటెంట్ కంటే ఆ హెడ్డింగ్ యొక్క ఫాంట్ సైజ్ అంటే అది పెద్దగా రాసి మిగతా చిన్నగా రాస్తూ ఉంటాం. మీన్స్ మీరు వర్డ్ డాక్యుమెంట్ MS వర్డ్ వాడుంటే మీరు దాంట్లో పైన చూసుంటారు ఫాంట్ సైజ్ పెంచుకుంటూ తగ్గిస్తూ ఉంటారు. అండ్ ఫాంట్ లాంగ్వేజ్ కూడా మారుస్తుంటారు. HTML లో కూడా ఈ కంటెంట్ యొక్క ఫాంట్ సైజ్ ని వేరీ చేయొచ్చు బై యూసింగ్ దిస్ హెడ్డింగ్ ట్యాగ్స్. మీకు ఇక్కడ ఇమేజ్ లో చూడండి, ఎగ్జాంపుల్ గా చూపించాను. ఈ 3 డాట్స్ అనేది మీన్స్ దాని మధ్యలో మనం ఏం కంటెంట్ వాడతామని. ఈ H1 ట్యాగ్ యొక్క అవుట్పుట్ ఇప్పుడు దీని మధ్యలో నేను దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ H1 అని పెడితే ఇలా వస్తుంది. అదే H2 వాడితే ఆ H1 కంటే సైజ్ కొద్దిగా తగ్గుతుంది. H3 వాడితే H2 కంటే ఇంకా సైజ్ తగ్గుతుంది. H4 కి ఇంకా తగ్గుతుంది. H5 ఇంకా తగ్గుతుంది. H6 ఇంకా తగ్గుతుంది. H7 H8 అనేవి ఉండవు. HTML లో ఓన్లీ 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. అవి స్టార్ట్ ఫ్రమ్ H1 అండ్ ఎండ్ విత్ H6. సో ఇది థియరీ. ఇప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేసి ప్రోగ్రామింగ్ లో చూపిస్తాం. మన కోర్స్ ను ఓపెన్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి
ఫోల్డర్ ట్యూటోరియల్ 5 అని ఇచ్చేసి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసేద్దాం. వెంటనే దీన్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేసి ఆ ఫోల్డర్ని ఓపెన్ చేద్దాం. ట్యూటోరియల్ 5 లేట్ చేయకుండా ఇందులో index.html అని ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. అండ్ యాజ్ ఈ ప్రాసెస్ అంతా మీకు బాగా తెలుసు అండ్ ఇట్ ఈస్ రిపీటెడ్. మీరు ఫర్దర్ వీడియోస్లో కూడా సేమ్ రిపీటెడ్గానే ఉంటుంది. Ctrl+S చేసి సేవ్ చేశాను. మీరు డిఫాల్ట్గా కూడా మీ విఎస్ కోడ్ ఆటో సేవ్ చేస్తుంది. బట్ ఐ ప్రిఫర్ అలవాటు అయిపోయింది Ctrl+S చేయడం. ఓకే, సో ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ h1. దిస్ ఈస్ h1 ట్యాగ్, హెడ్డింగ్ h1 ట్యాగ్. సో మనం టైప్ చేసేంత టైం లేదు. కాపీ పేస్ట్ 4, 5, 6. సో వీటి నేమ్స్ చేంజ్ చేద్దాం. 3, 4, 5, 6. 2, 3, 4, 5, 6. నా ఎక్స్టెన్షన్స్ని ఆఫ్ చేస్తున్నాను. సో నాకు ఆటో ట్యాగ్ ఆప్షన్ పనిచేయటం లేదు. సో అందుకే నేను ముందర ట్యాగ్లో చేంజ్ చేసినా కూడా వెనక ట్యాగ్లో రిఫ్లెక్ట్ కావటం లేదు. సో ఇప్పుడు నేను ఇలా చేసేసాను. సో ఇక్కడ మీకు కమెంట్లో కూడా రాస్తున్నాను, ఎందుకంటే ఈ మొత్తం ఎంటైర్ కోడ్ని నేను మీకు గిట్హబ్ లింక్ ద్వారా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నా గిట్హబ్ అకౌంట్లోకి వెళ్తారో అక్కడ మీకు ఎంటైర్ కోడ్ నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నానో సేమ్ కోడ్ని అక్కడ నేను డిప్లాయ్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి రివ్యూ ఆప్షన్. సో ప్రీవియస్ వీడియోలో మీరు దీన్ని కాపీ చేయడం, ఆ తర్వాత క్రోమ్లోకి వెళ్ళడం, అక్కడ పేస్ట్ చేసి రన్ చేయడం అని చూపించాను. సో నేను మీకు ఫర్దర్గా చెప్పాను విఎస్ కోడ్లో ఉండే ఫ్యూచర్స్ని తెలుసుకుంటామని చెప్పాను. ఇంతకుముందు మీ చేత ఆ ప్రాసెస్ చేయించాను. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ ఇన్ బ్రౌజర్ అని క్లిక్ చేయండి. వెంటనే మీకు ఈ కోడ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. డిఫాల్ట్గా మీరు క్రోమ్ బ్రౌజర్ పెట్టుకుంటే క్రోమ్లో ఓపెన్ అవుతుంది, లేదా మీకు ఎడ్జ్లో ఓపెన్ అవుతుంది. నా దాంట్లో డిఫాల్ట్ బ్రౌజర్ క్రోమ్. సో ఇది జూమ్ చేస్తున్నాను. సో మీకు ఎందుకు ఎంత పెద్దగా కనిపిస్తుంది. దీన్ని రెగ్యులర్ సైజ్ 100% తీసుకొస్తాను. సో ఇక్కడ చూడండి, ఒకసారి కోడ్ చూపిస్తాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ h1 ట్యాగ్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ h1 ట్యాగ్. ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ యొక్క అవుట్పుట్. ఇది సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్, h4 ఫోర్త్ లైన్, h5 ఫిఫ్త్ లైన్ అండ్ h6 సిక్స్త్ లైన్. సో మనం రాసిన బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అయింది. సో దిస్ ఈజ్ HTML హెడ్డింగ్ ట్యాగ్స్. సో మీరు డిపెండింగ్ అపాన్ యువర్ హెడ్డింగ్స్ని బట్టి మనం ఈ ట్యాగ్స్ని యూస్ చేస్తాం. మనకు కొంచెం పెద్దవి కావాలన్నప్పుడు h1 యూస్ చేస్తాం, కాదు చిన్నవి కావాలనుకున్నప్పుడు h2 యూస్ చేస్తాం, కాదు నాకు మినిమం చాలనుకున్నప్పుడు h6 వాడతాం. బట్ బేసికల్లీ మనం ఫర్దర్గా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనం CSSని వాడి ఫోన్ని అడ్జస్ట్ చేస్తాం. బట్ తెలుసుకోవడంలో తప్పలేదు. నెక్స్ట్, ఇందాక ఇమేజ్లో మీకు ఒకటి చూపించాను, యాట్రిబ్యూట్స్. సో వాటిలో మీకు ప్రైమరీగా ఒక యాట్రిబ్యూట్ ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాను. ఇక్కడ h1 ఉంది కదా, ఇక్కడ స్టైల్ కలర్ రెడ్ అని డిఫైన్ చేశాను. ఇప్పుడు నేను కోడ్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మిగతా అన్ని బ్లాక్ కలర్లో అంటే డిఫాల్ట్ కలర్ బ్లాక్లో ఉంటుంది. కానీ నేను ఇక్కడ కోడ్లో ఏం చేశాను, రెడ్ కలర్ ఇచ్చేసాను. సో నాకు అవుట్పుట్లో ఆ ఎలిమెంట్ యొక్క కంటెంట్ రెడ్ అయిపోయింది. ఇందాకే చెప్పాను కదా మీకు, యాట్రిబ్యూట్ ఈజ్ ఏ వాల్యూ విచ్ డిఫైన్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ది కంటెంట్. అంటే ఈ యాట్రిబ్యూట్ అనేది, ఈ కోడ్ అనేది ఈ బ్రాకెట్స్లో ఉన్న దిస్ ఈజ్ హెడ్డింగ్ h1 ట్యాగ్ అనే దీని ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తుంది. ఇది ఎలా ఉండాలి అని. ఈ స్టైల్ అనే రాసిన ఈ ప్రాపర్టీనే ఇన్లైన్ CSS అని కూడా అంటారు. ఇది ఫర్దర్గా వస్తుంది మీకు. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్, నేను కావాలంటే దీని స్టైల్ని చేంజ్ చేయగలను, దీని ఫాంట్ సైజుని చేంజ్ చేయగలను,
మన ఇష్టం. ఎలా అయినా ప్రాపర్టీస్‌ని వాడి చేంజ్ చేయొచ్చు. సో, మీకు ఇది చూపిచ్చాను. కాకపోతే మీకు యాజ్ ఇట్ ఈజ్ కోడ్ కూడా ఇవ్వాలి కాబట్టి హెచ్1 ఇస్తాను. ఏం లేదు, జస్ట్ ఇక్కడ హెచ్1 అని మార్చుకోవడమే. ఇక్కడ కామెంట్స్‌లో అట్రిబ్యూట్స్ యూజింగ్ అంటే మీరు కోడ్ చూసినప్పుడు ఇది ఇక్కడ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి వాడాడు అని మీరు డిఫైన్ అని మీరు ఐడెంటిఫై చేయడానికి. సో, ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్. మీకు ప్రతి వీడియో డిస్క్రిప్షన్‌ని మీరు చెక్ చేస్తే దాంట్లో మన ఛానల్‌కి సంబంధించిన గిట్‌హబ్ లింక్ ప్లస్ ఎండిఎన్ డాక్యుమెంట్ అంటే హెచ్‌టిఎంఎల్ గురించి డెవలపర్స్ డెవలప్ చేసిన అఫీషియల్ డాక్యుమెంట్స్ లింక్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఇంకా పీపీటీ విషయానికొస్తే ఎంటైర్ హెచ్‌టిఎంఎల్ కోర్స్ అయిపోయిన తర్వాత ఆ పీపీటీని మీకు నేను షేర్ చేస్తాను. ఎందుకంటే బిఫోర్‌గానే నేను రోజుకొక స్లైడ్ అంటే ప్రతి వీడియోలో ఒక్కో స్లైడ్ రివీల్ చేస్తూ ఉంటే బాగుండదు. యాజ్ మీరు వీడియో చూస్తున్నప్పుడు దీన్ని రఫ్ నోట్స్‌లో నోట్ చేసుకుంటారు. కాబట్టి ప్రస్తుతానికి పీపీటీ మీకు అవసరం లేదు. అండ్ కోడ్ మీకు గిట్‌హబ్‌లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్. కాదు మాకు పీపీటీ కావాలంటే జస్ట్ కొన్ని వీడియోస్ అయితే ఒక 10-15 స్లైడ్స్ అయితే నేను షేర్ చేయడానికి బాగుంటుంది. 1 స్లైడ్, 2 స్లైడ్స్ షేర్ చేస్తే మీకు బాగుండదు. అంటే ఒక్కో స్లైడ్ ఒక్కో దగ్గర షేర్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం బాగుండదు. సో, ఎంటైర్ కోర్స్ అయిపోయిన తర్వాత నేను పీపీటీని షేర్ చేస్తాను. ప్రస్తుతానికి గిట్‌హబ్ కోడ్ ద్వారా అండ్ ఛానల్‌లో ఉన్న వీడియోస్ ద్వారా రఫ్ నోట్స్ రాసుకొని మెయింటైన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోలో ఇంతే. మర్చిపోకుండా అందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యాజ్ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఎక్కువ మంది మన ఛానల్‌లోని కంటెంట్ ద్వారా బెనిఫిట్ అవుతారు. మై పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరన్నా మీ సర్కిల్‌లో ఫస్ట్ ఇయర్స్ అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటే వెంటనే ఎనీ ప్రోగ్రామింగ్ అంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని కాదు. ఏదైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్‌ని ఫుల్ చేసుకోమని ఇప్పటి నుంచే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయమని చెప్పండి. బట్ ఐ ప్రిఫర్ నేను నా ఛానల్ షేర్ చేయడం వల్ల నేను పక్కా ప్రాక్టికల్ కంటెంట్‌ని ఇవ్వగలనని నా ఒపీనియన్. సో, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.